ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనినవాడై యుండును. సామెతలు 31:23. ప్రైజ్ జీసస్. ఈరోజు May 5th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి సండే హోలీ కమ్యూనియన్ వేలాది మందిగా దేవుడు ప్రభు నడిపించారు. అలాగే కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి శ్రేష్టమైన వర్తమానాలు ప్రభు ఇచ్చారు. ప్రభుకి మహిమ కలుగునగాక. కుటుంబంలో ఆశీర్వాదాన్ని, దీవెనను చూడాలి. మన కుటుంబాల్లో నెమ్మది, సంతోష, సమాధానం ఉండాలి. మన కుటుంబాల్లో పరలోకపు ఆనందం పొంగి పొరలాలి, నెగ్గి నిండి పొరలాలి. ఒబేడియం ఇంట్లో మనసు ఉంటే ఏ రీతిగా కుటుంబం వృద్ధిందో అలా వృద్ధిలాలి. దానితో పాటు ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుంటాడట, గవని యొద్ద పేరుగొన్నవాడే ఉంటాడంట. గవని యొద్ద పేరు, పరువు ప్రతిష్టతలు స్త్రీని బట్టి భర్తకు వస్తాయి. స్త్రీ క్యారెక్టర్ని బట్టి, స్త్రీ భర్తకిచ్చే గౌరవాన్ని బట్టి, వినయ విధేయతలను బట్టి, చూపే ప్రేమను బట్టి ఆ యజమానుడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మర్చిపోదు ఎప్పుడు కూడా. కుటుంబ పరువును కాపాడేది స్త్రీ. అందుకని జ్ఞానం కలిసి తన ఇల్లు కట్టుకున్నాడు. అమ్మ, చెల్లి, తల్లి, నీ క్యారెక్టర్ను కాపాడుకుంటున్నావా? నెంబర్ 2, నీ భర్తకి విధేయరాలే గౌరవం చూపుతున్నావా? లోబడుతున్నావా? బిడ్డల్ని యోగ్యులుగా తీర్చిదిద్దడానికి తగిన మాదిరిని కలిగి ఉంటున్నావా? అలాగే పెందలకాడ లేచి ఇంటి వారి కోసం పనులు చక్కబెట్టే బిడ్డగా గుణవతి అయిన భార్యగా ఉంటున్నావా? నీ గుణగణాలను బట్టి నీ కుటుంబ పరువు ప్రతిష్టతలు కాపాడబడతాయి. నీ బిడ్డలకు, నీ భర్తకు పేరు వస్తుంది. ఈ విషయాలు ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క గ్రహించాలి, ప్రతి స్త్రీ గ్రహించాలి. అలాగే భార్యను ప్రేమించినప్పుడే ఆ కుటుంబంలో శాంతి, సమాధానం ఉంటుంది. మర్యాదలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని భర్తలు కూడా పాటించాలి. అప్పుడు గవనుడి దగ్గర మీ కుటుంబాన్ని బట్టి యజమానుడికి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ఆ కుటుంబం మంచి కుటుంబం అండి అని చెప్పుకుంటారు. ఇది అనేకులకు సాక్షిగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈ రీతిగా మన కుటుంబాల్లో వర్ధిల్లాలి. గౌరవ మర్యాదలు ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ భార్య భర్తలను బట్టి బిడ్డలు కూడా యోగ్యులుగా సిద్ధపడతారు, పరిశుద్ధులుగా ఎదుగుతారు. ఇస్సాకు లాంటి అవుట్పుట్ వస్తుంది. అందుకని బ్రీడర్స్ టాప్ క్వాలిటీ ఉంటే పిల్లలు కూడా టాప్ క్వాలిటీ వస్తుంది. ఈ కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి పరలోకనేస్తంలో ఎక్కడి నుంచి వాచేస్తున్నా మనందరికీ దేవుడు కృప ఇచ్చునుగాక. ఆమేన్. గొప్ప దేవ, నీ స్తుతులయ్యా. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చున్నప్పుడు గవని యొద్ద పేరుగొన్నవాడు అంటాడు. ఆమె పెనిమిటి అన్నారు, భర్తని డైరెక్ట్గా సంబోధించలేదు. ప్రభా, ఆమెను బట్టి పెనిమిటికి గౌరవ మర్యాద, పరువు ప్రతిష్టతలు కుటుంబాన్ని కాపాడబడతాయి. అందుకని ప్రతి అక్క, ప్రతి చెల్లి, అలాగే ప్రభా పెళ్ళైన ప్రతి భార్య, ప్రతి బిడ్డ తన కర్తవ్యాన్ని గుర్తించి పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇచ్చిన లేఖనాన్ని పాటిస్తూ నాయన ఆ మేరకు ప్రవర్తన సరిదిద్దుకుని సరిచేసుకునే వారికి సహాయం చేయండి. కుటుంబాలు నెమ్మది, సంతోష, సమాధానం అండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, గొడవలు తీసేయండి, చీకటి తొలగించి త్రాగుడు, వ్యభిచారం ఇవన్నీ కొట్టివేయండి. బిడ్డలు కూడా ఒలీవర మొక్కల వలె ఉండాలి, ఆర్థికంగా ఎదగాల, మానసిక ఒత్తిడి జయించాలా. అయ్యా, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఐక్స్ ఇవ్వండి, మంచి నాయన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దీవెనతో నింపండి, సంతోష, సమాధానం నింపండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డ గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు కృపై సమాధానం ఇచ్చి నడిపించండి. గత 2 వారాలుగా మాకు ఫ్యామిలీ టాపిక్స్ ఇస్తున్నాం. వాటన్నిటిని విని మరింతగా బలపడి దీవించబడి భాగ్యాన్ని. కొందరు సమ్మర్ హాలిడేస్ని ఊరికి ఎండ దెబ్బ ఎక్కడ తగలకోకుండా మా బిడ్డలను కాయండి. నీట్ ఎగ్జామ్ రాశారు, గుడ్ రిజల్ట్ ఇవ్వండి. ఇంకెంసెట్ ఎగ్జామ్స్ కొంతమందికి ఉన్నాయి. ఇంకా ఆయన వాళ్ళు కూడా కృప చూపించి కార్యాలు చేయండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా తోడేయండి, కృపను బిజినెస్ కూడా దీవించండి. సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ ఆ రిజిస్ట్రేషన్ కావాలి, అన్నిటి విషయాలు కృపనివ్వండి. ఇక్కడ కూడా ప్రభు అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి జయాన్ని ఇవ్వండి. సంఘాన్ని బలపరచండి. నూతన ఆత్మను జాయిన్ అవ్వాలి, ఉన్నవాళ్ళు స్థిరపరచబడాలా, బ్లెస్ అవ్వాలి. చిన్న బిడ్డలు ఏమైనా వస్తుంది తొట్టిలో కొండ కాచి కృపలో బలపరచండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోష, సమాధానం యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మీ కుటుంబంలో సంతోష, సమాధానం ఉండును.